హాయ్ నమస్తే. పచ్చి కొబ్బరితో రవ్వ లడ్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రవ్వ లడ్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా రవ్వను నెయ్యిలో వేయించుకోవాలండి. మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొద్దిగా లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకొని పక్క పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద కప్పు వరకు రవ్వను తీసుకున్నానండి. ఇప్పుడు దాంట్లో హాఫ్ కప్పు వరకు పంచదారని తీసుకున్నాను. పంచదార మొత్తం ఇలా కలిపేసుకుందాము. స్వీట్ చూసుకొని కలుపుకోవాలండి. ఒక పెద్ద కప్పు రవ్వకైతే ఇదైతే సరిపోతుంది పంచదార. ఇంకా స్వీట్ కావాలనుకున్న వారు ఇంకొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందుగానే పల్లీలను వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నానండి. అందులోనే ఒక 4 ఇలాచీలను కూడా వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత పచ్చి కొబ్బరి తురుమండి. నేనైతే పచ్చి కొబ్బరి తురుమును వేసుకున్నానండి. చాలా హెల్దీ కూడా, చాలా మంచిది అనేసి నేను పచ్చి కొబ్బరి తురుమును వాడుతున్నాను. ఒకవేళ మీరు పచ్చి కొబ్బరి తురుము అవైలబుల్గా లేకపోతే కనుక ఎండు కొబ్బరి తురుమును కూడా వేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు అంతా కూడా మిక్స్ చేసేసుకుందాం. నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాము. లాస్ట్లో ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకొని ఇప్పుడు అంతా కూడా కలిపేసుకుందాము. ముందుగానే పాలు మరిగించి పెట్టుకోవాలండి. పెట్టుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇప్పుడు ఈ మిశ్రమంలోకి యాడ్ చేసుకుంటూ లడ్డుల్లా చుట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి అంత పర్ఫెక్ట్గా కలిసిపోయింది. ఇప్పుడు పాలు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇప్పుడు ఉండల్లా చుట్టేసుకుందాము. పాలు వేడిగా ఉన్నప్పుడే మనం ఉండల్లా చుట్టేసుకుంటే త్వరగా అయిపోతుందండి. అంతేకాకుండా లడ్డూలు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. చూడండి ఇలా లడ్డూలు చేసేసుకుందాము. ఇలానే మొత్తం అంతా కూడా ఉండలు చుట్టేసుకుంటే రెడీ అయిపోతుందండి. ఇలా చేసి పెట్టండి. 1కి 4 లాగిచ్చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. పైగా మనం పచ్చి కొబ్బరిను అలాగే పల్లీలను కూడా యాడ్ చేసాం కదండి, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ. మినిమం 1 వీక్ వరకు నిలువ ఉంటాయండి. ఇవి చక్కగా చేసి పెట్టుకొని తినేయచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. చాలా తక్కువ టైంలో రెడీ అయిపోతుందండి ఈ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. అంతేకాకుండా పల్లి పొడి ప్లేస్లో నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ వల్ల నాకు చాలా చాలా మోటివేషన్గా ఉంటుంది. అలానే లైక్ వల్ల కూడా ఇంకా చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.